ఉగ్రకుట్రలకు కేంద్ర బిందువుగా మారిన హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో విస్తృత తనిఖీలు చేసిన దర్యాప్తు అధికారులు ఇక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నంబరు భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే అరెస్టైన మరో డాక్టర్ ముజమ్మిల్ కు చెందిన 13వ నంబరు గదిలోనే ఉగ్ర కుట్రలకు పథకరచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను ఉమర్, ముజమ్మిల్ సేకరించినట్లు తెలిసింది. ఈ గదిలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు ముజమ్మిల్ సహా ఉమర్ కు చెందిన 4వ నంబరు గదిలో సోదాలు చేసిన అధికారులు 3 డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలను పరిశీలించిన అధికారులు దేశంలోని 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు వారు ప్రణాళికలు చేసినట్లు గుర్తించారు. 4 నగరాల్లో 2 చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈ 8 మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్ కు అప్పగించినట్లు తెలిసింది. ఇందుకోసం నిందితులు దాదాపు 26 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్ కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. 3 లక్షల రూపాయల విలువైన 20 క్వింటాళ్లకు పైగా ఎన్పీకే ఫెర్టిలైజర్ ను గురుగ్రామ్, నూహ్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు ఐఈడీ బాంబులను తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు భావిస్తున్న అధికారులు ఈ కుట్రలను పోలీసులు భగ్నం చేశారని తెలిపారు.